సాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీకొక విషయం చెప్తానండి. మనకి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఒకళ్ళున్నారు. అంబరీష ప్రభు అని. వారి పేరు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్. మీరెప్పుడైనా ఫోర్డ్ కార్లు చూసారండి? వారు ఫోర్డ్ కంపెనీకి అధినేత అనమాట. అయితే ఈ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ అనమాట. హెన్రీ ఫోర్డ్ యొక్క గ్రాండ్ సన్. వీరు చూడండి ఇక్కడ బిజినెస్ క్లాత్స్‌లో ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ డివోషనల్ వేషన్‌లో ఉన్నారు. వారు అంత పెద్ద ఎంత కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయండి వారికి. వారు ఒకటే ఒక ప్రయోజనం కోసం వారు జీవిత లక్ష్యం మేము ఒకసారి చెప్తుంటే విన్నా. మా జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? మా గురువుగారు మాకొక సేవిచ్చారు. ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టాలి భారతదేశంలో అని. వారిప్పటికీ ఆ ఆలయానికి 750,00,00,000 దానంగా ఇచ్చారండి. 750,00,00,000 ఇచ్చారు. ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, అంబరీష్ ప్రభు. కానీ ఒక చిన్న విషయం చెప్తాను. వారికి ఇప్పటికి 75 సంవత్సరాలు దాటిపోయాయి. నిన్న చాలా క్రిటికల్ కండిషన్‌లో హాస్పిటల్‌లో ఉన్నారట. అయితే అందరూ వారి కోసం ప్రార్థన చేయమని మాకు మెసేజ్ వచ్చింది. మనం కూడా వారి వారి అంతా మంచిగా వారి యొక్క ఆరోగ్యం బాగుండాలి. ఇంకా వారు భగవత్ సేవలో, కైంకర్యంలో ఉండాలి అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సన్యాసం అంటే ఏంటో తెలుసా అండి? మొత్తం వదిలేసి ఏం చెయ్యను అని కాదండి. అన్నీ చేస్తూ ఎలా నేను ధర్మానికి ఉపయోగపడగలను? ఎలా నేను దేశానికి ఉపయోగలను? ఎలా నేను మన గురువుల యొక్క సేవలోకి ఉపయోగపడను అని ఆలోచించడం. అది చాలా ముఖ్యమండి. కాబట్టి మనకి కృష్ణ భగవానుడు అదే విషయం చెప్తున్నారు. అయ్యా! కర్మను బాధ్యతాయుతంగా చేయండి. ఆ కర్మ ఫలితాలను జాగ్రత్తగా, అధార్మికంగా నిన్ను పాడు చేసే విషయాలలో వాటిని ఉపయోగించకు. భగవత్ ప్రీత్యర్థము దాన్ని అనుసంధానం చెయ్యండి. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు మనము చేస్తున్నాం. నేనొక్కడినే చేస్తున్నానంటే నే నేనేదైనా చేసుకోవచ్చు. కొంతమందంటారు నేను సంపాదించింది నేను ఎంజాయ్ చేస్తాను. నాది. కాదయ్యా! చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక్కళ్ళమే కర్త కాదండి. చాలా చాలా కారణాలున్నాయి. ఒక విషయాన్ని కానీ మనం సాధించాలి అంటే, చాలా జాగ్రత్తగా వినవలసిన విషయం మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. యాక్షన్ అండ్ రిజల్ట్. వీటి మధ్యలో 5 విషయాలున్నాయన్నమాట. ఆ 5 ఏంటి? అవి ఎలా మనకి మన కర్మ యొక్క ఫలితాన్ని ఇవ్వటంలో మనకి యూజ్ అవుతాయి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. మీరు వింటూ ఉండండి. ఇప్పుడు యాక్షన్ అనంటే చర్య లేదా కర్మ. రిజల్ట్ అంటే ఫలితం. ఓకేనా అండి? ఇందులో మీరు చూసారనుకోండి, ఇదొక యాక్షన్ ఒక ప్రదేశం అనుకోండి. ఇది పాయింట్ ఏ. ఫలితం పాయింట్ బి. మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్‌లో 5 చెక్కలతో కట్టిన బ్రిడ్జ్ అనుకోండి. 5 ఉన్నాయండి ఇక్కడ కారణాలు. 1, 2, 3, 4, 5. ఈ 5 ఏంటట? ఫస్ట్ కర్త, 2 కారణ, తర్వాత అధిష్ఠాన, కర కర్త, కారణ, అధిష్ఠాన, చేష్ట, దైవం. ఓకేనా అండి? ఈ 5 అర్థమయ్యాయా? ఇది బ్రిడ్జ్ లాంటిది. అంటే మనం కర్మ నుంచి ఫలితం వరకు వెళ్ళే దారిలో ఈ 5 మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కర్త అంటే మనం. మనం చెయ్యాలి అని అనుకున్నామండి. అవును గదండీ! మనకు సంకల్పం లేకపోతే, చేసేవాడు లేకపోతే ఏదైనా కర్మ జరుగుతుందా? జరగదా? ఫస్ట్ ఏంటి? మనం. అది తెలుస్తుంది. నేనే జేస్తున్నాను. కాబట్టి ఆ ఎండేవర్స్ ఎలాగనో ఉన్నాయి. 2 కారణం. అంటే సెన్సెస్. అంటే ఇంద్రియాలు. ఒకటి మీకొక విషయం తెలుసా అండి? ఇంద్రియాలు ఉండటం ఒకటి, ఇంద్రియాలలో ఆ స్కిల్, ఆ టాలెంట్ ఉండటం ఇంకొకటి. తర్వాత మూడవదేంటండి? అధిష్టాన అంటే ప్లేస్. ఎక్కడ మనం ఈ కర్మని చేస్తున్నాము? తర్వాత చేష్ట అంటే ఎండేవర్ ప్రయత్నం లేదా ప్రాక్టీస్. దాని తర్వాత దైవము, డెస్టినీ. ఈ ప్రపంచంలో దాన్ని లక్ లేదా ఫార్చ్యూన్ అంటూ ఉంటారు. మేము ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటబ్బా అని ఆలోచిస్తుంటే మాకు ఓ ఎగ్జాంపుల్ దొరికిందండి. ఏంటో తెలుసా? క్రికెట్. క్రికెట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఐదిటిని ఆహ్, అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు అనుకున్నాడు. నేను క్రికెట్ ఆడతానని. సరేనా? వాడు రెడీ అయిపోయాడు ఆడడానికి. ఓకే. నెక్స్ట్ ఎబిలిటీస్ ఉండాలి గదండీ! క్రికెట్ ఆడే ఒక స్కిల్ ఉండాలి గదండీ! ఇప్పుడు చూడండి మాకు బాల్, బ్యాట్ ఇచ్చారనుకోండి. ఒక్క బాల్ గూడా కొట్టలేమండి. ఒక బాల్ గూడా ఎయలేము. ఎందుకంటే ఆ స్కిల్ లేదు మనకి. సరే స్కిల్ ఉంది. స్కిల్ ఉందండి. ఆడడానికి పిల్లవాడున్నాడు అనుకోండి. ప్లేస్ కరెక్ట్‌గా ఉండాలి గదండీ! ఇప్పుడు ఒక పిచ్ పైన ఆడాలి గానీ క్రికెట్ మౌంటైన్ పైన ఆడతాడా క్రికెట్?
ఇలా ఎత్తులు, వంపులు, రాళ్ళు, రప్పలు ఉన్న చోట ఆడలేం గదండీ! దానికొక మంచి ప్రదేశం గావాలి. స్ట్రెయిట్‌గా, నీట్‌గా ఉండాలి. రన్ జేయడానికి ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ బాగుండాలి. అవునా కాదా అండి? సరే, ఫస్ట్ ఆడేవాడుండాలి. ఆడగలిగిన జ్ఞానం ఉండాలి. మూడవది చక్కగా ఆడగలిగిన ప్లేస్ ఉండాలి. 4 ప్రాక్టీస్ కూడా ఉండాలి. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ ఫుల్ ఎంథూసియాస్టిక్‌గా ఉన్నారు. ఫుల్ స్కిల్స్ ఉన్నాయి. ఫుల్ మంచి పిచ్ వాళ్ళ హోమ్ పిచ్ హోమ్ గ్రౌండో ఏదో అంటారండి. హోమ్ పిచ్, హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్నారు. ఫుల్ ప్రాక్టీస్ చేశారు. అసలు ఇది మ్యాచ్ ఎలాగైనా సరే గెలవాలి అనే సంకల్పంతోనున్నారు. ఫుల్ ఎంథూసియాజంతో ఎళ్లారు. ఆట స్టార్ట్ అయింది. వర్షం పడ్డది. ఏమవుతుందండి అప్పుడు? అది దైవం. ఈ 4 ఒకవైపైతే, దైవం ఒకవైపు. అంటే సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈ 5 కలిస్తేనే మనకి ఫలితం వస్తుందండి. లేకపోతే రాదు. అవునా కాదా చెప్పండి? కాబట్టి 5 కారణాలున్నాయి. మనము, మన ఇంద్రియాలు, మనం కర్మ చేసే ప్రదేశము, మన యొక్క ప్రాక్టీస్ లేదా డిసిప్లిన్. ఏ డిసిప్లిన్‌తో మనం అది చేసా చిట్ట చివరికి దైవం. దైవ నిర్ణయం. మీకు ఒక విషయం చెప్తానండి. చాలా సార్లు ఏమైపోతుందంటే అండి, మనం చాలా ఫుల్లుగా ఏదనుకుంటే అది సాధించేసామనుకోండి, నేనే కర్త అనే భావనొస్తుంది. లేదు అవ్వలేదనుకోండి డౌన్ ఎళ్ళిపోతా. మొత్తం నేనేం చేయలేను అని అనిపిస్తది. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్ అండి. ఒకటి నేనే కంట్రోలర్‌ని అని భావన చేయటం. 2 కింద నేనేమి చేయలేను, ఏం చేయలేను అనుకోవడం. ఈ 2 రాంగే. ఇప్పుడు ఇక్కడ డూవర్‌షిప్ అనుంది. కర్తృత్వం. సోల్ డూవర్. నేనొక్కడినే జేస్తాను అని కొంతమంది అనుకుంటారండి. లేదు నేనేం జేయలేను అని భావన జేస్తారండి. కానీ మనం ఏం జెప్తున్నాం ఇక్కడ భగవద్గీత ఏం జెప్తుంది? నువ్వొక ఫ్యాక్టర్‌వి తప్పకుండా. చెయ్యటంలో నీకొక పాత్ర ఉన్నది అని భగవద్గీత మనకు ఉపదేశం జేస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా మనం దెలుసుకోవాల్సిన విషయం అండి. కాబట్టి ఇటు అన్నీ సాధించినప్పుడు నేను చాలా గొప్పవాడిని అనుకోకూడదు. ఏమి అవ్వలేనప్పుడు నేను వర్త్‌లెస్ అండి. నాతోటి ఏం కాలేదండి. నేను వేస్ట్ అనుకోను అనుకోకూడదు. కాబట్టి ఈ రెండిటి మధ్యలో మనం బ్యాలెన్స్ ఉండాలి. ఐ యామ్ ది చాంపియన్ అని అనుకోవడానికి వీల్లేదు. వర్త్‌లెస్ అనుకోను. మంచి బ్యాలెన్స్ మనం ఈ రెండిటి మధ్యలో మనం చూస్తూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ముఖ్యమండి. మనకి మంచి దృఢ సంకల్పం కావటం, దాంతో పాటు చక్కగా మనకి టాలెంట్ భగవానుడు ఇచ్చిన టాలెంట్ ఉండటం, దాన్ని సాధన చేసుకోవటం. ఈరోజు సాధన చేయట్లేదండి. నోబడీ వాంట్స్ టు ప్రాక్టీస్. బట్ దే వాంట్ రిజల్ట్స్. అర్జునుడిని ఏమంటారో తెలుసా అండి? గుడాకేశ అని అంటారు. నిద్రని జయించినవాడు. ఎందుకో తెలుసా అండి? అర్జునుడు కేవలం ప్రొద్దున కాదండి. రాత్రింబవళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళట. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, వి షుడ్ హావ్ దట్ డిసిప్లిన్.